ఈరోజు నేను పాలకూర ఫ్రై చేశాను. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది. యాక్చువల్లీ మనము వీక్‌కి ఒకసారైనా 2 టైమ్స్ అయినా మనము ఆకుకూరలు తినాలి. సో దట్ మన గట్ హెల్త్‌కి కూడా చాలా బాగుంటుంది. అలా ఆ విధంగానే నేను వారంకి ఒక్కసారైనా ఆకుకూర వండుతాను. అంటే ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు తినాలి, లేకపోతే తప్పదు. నేను పాలకూర తింటాను. పాలక్‌తో చాలా రకాలు చేస్తాను. పాలక్ పన్నీర్, పాలక్ చికెన్, పాలక్ ఫ్రై, పాలకూర టమాటో. ఎక్కువ పాలకూర టమాటో చేయను, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చాలా విన్నాను. సో ఆ భయంకి నేను చేయను. నార్మల్గా నేను పోపు దినుసులు వేసేసుకొని పాలకూరని వేసి నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తాను. కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసి దించేస్తాను. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఉప్పు వేసేటప్పుడు కొంచెంగానే వేసుకోవాలి, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. సో ఇలా ఫ్రై చేసుకొని వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.